ఒకటి వాక్యం, 2 ప్రార్థన, 3 పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఉంటేనే భగవంతునితో మనం ఉండగలం. ఈ పరిశుద్ధత ఉండాలంటే వాక్యం ధ్యానం చేయాలి, 2 ప్రార్థన చేయాలి. జీవితంలో మన దైవజనుడు చాలా చక్కని వివాహం జరిగించాడు. చాలా తక్కువ టైంలో వాక్యం ఎక్కువ ఉంది, వివాహం జరిగేది జస్ట్ 5 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు. చాలా సంతోషం. ఆ వాక్యం చెప్పేటప్పుడు వివాహం ఘనమైనది, ఎందుకు ఘనమైనది అంటూ మొదలుపెట్టాడు. అవునా, విన్నారా మీరు? జ్ఞాపకం ఉందా అయ్యారు? జ్ఞాపకం ఉందా రాజశేఖర్ గారు? జ్ఞాపకం ఉండాలి, ఎందుకంటే అది మీకు ప్రత్యేకమైనది. మాకు జ్ఞాపకం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. వివాహంలో వర్తమానం మీరే. మీ ఇద్దరిని ఇక్కడ ఉన్నప్పుడు దిస్ ఇస్ ఫర్ యువర్ బిలాంగ్స్ టు యూ అండి. అంటే మీరిద్దరు దాన్ని ఏలుకోవాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అందరికీ తెలుసు. అనేక సార్లు ఏ ప్రసంగం విన్నా కూడా ఇదే మాటలు మనం ముచ్చటిస్తాం. వివాహము అన్ని విషయముల్లో అనగా కిందే ఉన్నదంటే అందరిలో ఘనమైనది గాను అంటూ కామా పెట్టాడు. ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఫుల్ స్టాప్ పెడితే తర్వాత మనం చదవవలసిన అవసరం లేదు. కామా పెట్టి ఒక అద్భుతమైన విషయాన్ని మనం దాంపత్య జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని వాక్ ద్వారా మనకి స్ట్రెస్ చేస్తున్నాడు. స్ట్రెస్ చేయడం అంటే ఎక్కువ దాన్ని గుర్చి చెప్తున్నాడు అనమాట. అంటే మనం ఎక్కడున్నా కూడా హృదయంలో గొచ్చబడాలి, హెచ్చరింపబడాలి. భగవంతుడు చెప్పే మాటకి మీరు విలువిస్తే మీ జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. లేదు అంటే శారీరకంగా మన జీవితాలు క్షణికమైనటువంటి సుఖం అయిపోయి, శారీరక సుఖం అయిపోయి ఉంటుంది, జీవితంలో సంతోషం ఉండదు. అందుకే భగవంతుడు చెప్పే మాట ఏంటంటే పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను అన్నాడు. మరలా కామ పెట్టాడు. అంటే పానుపు అంటే పడక, ఇంకొక విధంగా చెప్పాలి అది కదమ్మా. పడక ఎలా ఉండాలట? నిష్కల్మషంగా ఉండాలి. అంటే శరీరం సమర్పించుకుంటే సరిపోదు. అది నిష్కల్మషం అంటే శరీరం ఒక చోట, హృదయం ఒక చోట ఉండకూడదు. చాలా మట్టుకి జీవితాలు సరిగా కట్టబడలేకపోతున్నాయంటే దాని అర్థం ఏంటంటే సంతోషం లేదు. సరిగా కూర్చుని భార్యాభర్తలు పిల్లలు ఒక చోట కూర్చుని సంతోషంగా ఆనందంగా ఇదే జీవితం అని వారు కలిసి కూర్చునే తక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే పానుపు కల్మషంతో కూడుకుంటూ ఉంది. అనగా పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. అనగా భగవంతుడు ఏం చెప్తాడంటే నీ హృదయంలో ఆలోచన వ్యభిచారం అంటాడు. శారీరకం కాదు, ఆలోచన. నీ హృదయంలో నీ యొక్క ఒకే ఒక్క పురుషుడికి నీవు ఈ రోజున అంగీకరించబడ్డావు. ఒకే ఒక్క పురుషుడికి చేతిలో నువ్వు ఉన్నావు. అధికారం ఆయనదే. అధికారం శరీరం మీద కాదు. భగవంతుడు ఎప్పుడు శరీరాన్ని చూడు, నీ డబ్బుని చూడు, హోదాన్ని చూడు, నీ యొక్క అందాన్ని చూడు, నీ యొక్క తెలివిని చూడు, నీ ఉద్యోగ వ్యాపారాలు ఏమి చూడ్డాను. ఆయన ఏం చూస్తాడంటే ఓన్లీ హృదయము అంటే ఆంతరంగికంగా భగవంతుడు చూస్తాడు. శరీరం ఎప్పుడు ఆయనకు అవసరం లేదు. అనగా నువ్వు ఒక్క పురుషుడికే, అనగా సంఘం అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. సంఘం ఏ విధంగా అయితే, సంఘం ఎవరికి పెండ్ల కుమార్తెగా ఒకే ఒక్క వధువుడు, అనగా ఆయనకి ప్రదానం చేయబడ్డాం. ఎవరికి? క్రీస్తుకి ప్రదానం చేయబడ్డాం. అంటే మనం అక్కడ అంటాడు వాక్కు చేత కల్మషం లేకుండా, అది కపటం కానీ మచ్చ కానీ, ఎవరైనా రెఫరెన్స్ తీసి చదవని బ్రదర్, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏమంటే అది కలంకం గాని ముడత గాని అంటే మచ్చ గాని డాగ్ గాని అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన ఎదుటని నిలబెట్టుకోవాలని, అనగా సంఘమును నిలబెట్టుకోవాలని వాక్యము చేత ఉదక స్నానం చెప్పేసి. అంటే ఉదక స్నానం అంటే దులిపేసి అనమాట. కాళ్ళతో తొక్కుతారు, రాతి బండ మీద వేసి కొడుతూ ఉంటాడు. ఆ మురికంతా పోవాలి, మర్చిపోవాలి, కల్మషం ఉండకూడదు. అది ఓన్లీ వాక్యం ద్వారా, నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుట ద్వారా మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవచ్చు. లేదు అంటే శారీరకమైనటువంటి సుఖం, సంతోషం కుటుంబాన్ని అంత ఫలభరితంగా ఉంచలేదు. అంటే నేను ఒక ఆసుపత్రికి వెళ్ళాను. ఆసుపత్రికి వెళ్తే అక్కడ వారు కూడా వచ్చారు. అతను లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇప్పుడు తన భార్య కొంత
లెవర్లో కట్ చేసి ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అంటే ఇద్దరికి ఆపరేషన్ చేస్తారు. ఈమె డోనర్గా ఉంది, లివర్ డోనర్గా. అంటే మీరు ఆలోచన చేయండి, సంతోషంలోనే కాదు, డబ్బు ఉన్నప్పుడే కాదు, లేదా అందం ఉన్నప్పుడే కాదు, బాంధవ్యం ప్రేమ అనేది ఎప్పుడు కూడా అతి క్లిష్టమైనటువంటి సమయాల్లో కూడా. అందుకే చెప్తారు కదా, మీరిద్దరూ కూడా ప్రమాణం చేశారు కదండి. ఏం ప్రమాణం చేశారు? మరణం, అంతే కదండి. మరణం విడదీయాలి మనల్ని ఇద్దరిని. ఎప్పుడు డబ్బు ఉన్నప్పుడు కాదు, అన్ని విషయాల్లోనే. అందుకే భగవంతుడి దగ్గర ఒక మాట చెప్పాడు భక్తుడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నీవు ఉండగా లోకంలో ఏది వద్దు అంటూ ఒకవేళ అంటాడు అక్కడ, నా హృదయం కృషించిపోయినా, నా శరీరం కృషించిపోయినా నిత్యము నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోజున ఇక మనం వాక్యం వింటూ ఉన్నాం, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి, కపటం లేకుండా ఉండాలి. నీవు నీ భర్త దగ్గర ఉన్నప్పుడు నీ భర్త తప్ప మదిలో వేరే ఆలోచన రావడానికి వెళ్ళేది. నీ భార్య తప్ప మదిలో వేరే ఆలోచన రావడానికి వెళ్ళేది. శరీరం కాదు, శరీర సుఖం కాదు. భగవంతుడు చెప్పే మాట, నువ్వు మొత్తం పూర్తిగా తన అధికారానికి లోబడి ఉండాలి. అది అప్పుడు పానుపు కల్మషం లేనిదిగా ఉంటుంది. లేకపోతే కుటుంబాలు అల్లకల్లోలంగా ఉండడానికి కారణం ఏంటంటే తెలుసా? కల్మషం పెట్టుకుని మనం ఒక పురుషుడికి అంగీకరింపబడిన తర్వాత మన చేష్టలు మనల్ని ఎవరో చూడలేదు అనుకుంటూ ఉంటారు. అందుకే మనుషులు ఆంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు, హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. అందుకే భగవంతునికి అన్నీ తెలుసు. మనం నిలుచోవడం తెలుసు, కూర్చోవడం తెలుసు. ఇదిగో తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూచాయంటాడు. నా దినములన్నీ లెక్కింపబడ్డాయి. ఇసుక రేణువులంతా ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక భగవంతునికి మన పట్ల ఉంది. మనం కల్మషం లేని వారిగా మనం పార్పు ఉండాలని భగవంతుడు ఇష్టపడతాడు. ఇది మీ ఇద్దరికే కాదు, వినే నాకు కూడా, నేను చెప్పే నాకు వినేటటువంటి అందరికీ కూడా భార్యకి నమ్మకత్వం ఉండాలి. మనం నా భార్య నా చాటింగ్ చూడలేదనో, నన్ను గమనించట్లేదనో, ఆమెకు నమ్మకంగా లేకపోతే తప్పకుండా లెక్క చెప్పాలి. ఒక రోజున నా భర్త నన్ను చూడలేదు, ఎవరో నన్ను చూడలేదు, నేను ఒక్కడున్నాను అనుకుంటున్నామేమో కాదు. ఇప్పుడు కూడా భగవంతుడు ఇప్పుడు మన ముందర వెనకలు ఆవరించి ఉంటాడు. మనం నమ్మకంగా మనం నీ యొక్క జీవితాన్ని మనం పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్తారు కింద, ఎందుకంటే ఇది వినాలి. ఈ క్రైస్తవ లేదా ఎవరైనా కూడా అందరూ వినవలసినటువంటి సత్యం. వేశ్య సంఘులకును వ్యభిచారుకులకును దేవుడు తీర్పు తీరుస్తాడు అని రాయబడింది. మీరు ఆలోచన చేయాలి, ఎందుకు ఈ పక్కన వివాహం అనే విషయంలో ఘనమైనదని చెప్పేసి ఈ వాక్యం కంటిన్యూ చేస్తున్నాడు దేవుడు. అంటే అది నీ కొరకు నా కొరకే. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. మన భయంతో భక్తితో మన జీవితాన్ని నువ్వు, అందుకే అన్నాడు కదా, అన్ని విషయాలు లోబడి ఉన్నాడు. పురుషులకి లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలి? ప్రభువునకు. ప్రభు ఏ విధంగా లోబడి ఉన్నాడు? మాటకు లోబడ్డాడు. ఏదైనా పరలోక రాజ్యము విడిచిపెట్టకూడిన భాగ్యం ఆయన ఎంచుకోలేదు. ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ రిక్తులుగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. ఇంకా మనం యోగ్యులం కాదండి, యోగ్యులు కానీ నీ కొరకు నా కొరకు, ఇదిగో నీతిమంతుల కొరకు ఎవడైనా ప్రాణం పెట్టొచ్చేమో. ఆ సిచ్యువేషన్లో లేము. ఆయన నమ్మకత్వాన్ని. అందుకంటాడు కదా, క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలి. ఒబిడియంట్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి, లోబడి ఉండాలి. నీ భక్తికి పూర్తిగా లోబడి ఉండాలి. శరీరం కాదు, హృదయం కూడా లోబడి ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నారు. అలాగే నిన్ను వలే నీ భార్యను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించుకున్నవాడు తను ప్రేమించుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం స్పష్టంగా రాయబడింది. నమ్మకంగా, అదే నమ్మకం అంటే ఓపెన్గా ఉండాలి. నేను మరలా చాలా చోట్ల చెప్తాను, మీ సెల్ ఫోన్కి పాస్వర్డ్ ఈ భార్యకి తెలిసి ఉండాలి, ఈ భార్య సెల్ ఫోన్ ఈ భర్తకి తెలిసి ఉండాలి. మీకు దాపరికలు ఇంకేం ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి. వివాహం అయ్యి వారం రోజులు అయి ఉండొచ్చు, బహుశా అంతే కదా, వారం అయింది కదా, వారం అయింది, 8వ రోజు అనుకుంటాను ఈరోజు. నాకు తెలిసి ఒకరినొకరు మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ నా యొక్క సమయం దొరికింది కాబట్టి ఒకే ఒక హెచ్చరిక, వాక్యంతో ఉంటే ఈ మాటలకి మీకు అర్థం దొరుకుతుంది. తర్వాత అంటారు కదా, ధనాపేక్ష లేని వారే
ఆ వాక్యం అందుకే కంటిన్యూ ఉంది కదా బ్రదర్. ధనాపేక్ష లేని వారే మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఇనుడి. చాలు, ఎంత మంచి మాట. మనం అన్నీ ఉన్నప్పుడు కాదండి, ఏమీ లేనప్పుడు కలిసి ఉండడం, సంతోషంగా ఉండడం. మీరు ఆలోచించేయండి, ఏమీ లేకపోయినా సరే ఉన్నట్టే ఉండడం. మీరు అంటే భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క లోటుపాట్లు ఎక్కడెక్కడ చెప్పకూడదు. నేను మరలా చెప్తాను, వివాహానికి ఎవరికైనా వెళ్తే, అమ్మా నీ అత్తవారింట్లో జరిగే ఏ విషయం కూడా నీ అమ్మకి ఎప్పుడు చెప్పకూడదు. అలాగని నన్ను కొడతంటే చెప్పొద్దా? ఆలోచించి, ఎందుకు కొడుతున్నాడు నువ్వు ఆలోచించి, నీకే అర్థమవుతుంది. నన్ను తిరుగుతుంటే చెప్పొద్దా? నన్ను వేరేగా చూస్తుంటే చెప్పొద్దా? మీరు ఆలోచించేయండి. యాక్చువల్లీ అంతా కూడా దేవుడు ఏం చెప్తాడు సరే, మా భగవంతుడు ఏం చెప్తాడు తెలిసే, నిన్ను వలి అంటాడు. మొట్టమొదట నేను చూసుకోవాలమ్మా, నా తప్పుదాలు ఏమున్నాయి, నేను ఇక్కడ నా మాట బాగుంటే కదండి, నోరు బాగుంటే నా నోరు ఎలా ఉంది చూసుకోవాలి, నా ప్రవర్తన ఎలా ఉంది, మొట్టమొదటి నేను సరి చేసుకోవాలి. తర్వాత 4 మన వైపు చూపిస్తుంది, 1 ఏళ్ళు అటు వైపు చూపిస్తుంది. అందుకే దాంపత్య జీవితాలు భగవంతుడితో కట్టుపడాలంటే ఒకటే సూత్రం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడు. ఏం పట్టుకెళ్ళాలి చివరిలో, ఏది అక్కడికి రాదు. అవసరతలు తీరాలి. భగవంతుని మనం కోరాలంటే ఓన్లీ అవసరత తీరాలనే కోరాలి, కోరికలు కోరకూడదు. ఆ కోరికలు ఎలా ఉంటాయంటే తెలుసామా, ఆ ఉద్దేశం ఏంటంటే దుర్దేశం, భోగేచ్ఛలు. మీరు అడుగుతున్నారు, ఎందుకు పొందట్లేదు, మీకు ఎందుకు దొరకదు, ఎన్నో ప్రార్థనలు చేస్తారు, ఎందుకు కావట్లేదు అంటే మీరు అడుగుతున్నారు కానీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు అన్నాడు భగవంతుడు. దేని నిమిత్తమా? భోగేచ్ఛలు, సుఖం కావాలి, సంతోషం కావాలి అంటే భగవంతు అవసరత కొరకు భగవంతుని మనం ప్రార్థన చేయాలి. అవసరతలు తీరితే చాలు. ధనాపేక్షని దాన్ని చంపేసుకోమంటాడు. కొన్ని వాటిని విడిచిపెట్టాలి. అంటే మనం నీ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఆయనకి ఏది ఇష్టం ప్రభువా, ఆయన కళ్ళు నాకు, ఆయన హృదయం నాకు, ఆయన మనసు నాకు అని ప్రార్థన చేయాలి భగవంతుడు. అప్పుడు మనం ఏకం అవ్వాలి, ఇద్దరు ఏకం అవ్వాలి. ఏక శరీరం అన్నాడు, 2 మనసులు కలాలి, శరీరం కాదు. నువ్వు నిత్యము సుఖ సంతోషాలతో ఉండాలి, నిత్యము వేవేల తల్లులుగా ఉండాలి, అనేక అప్పించేదనుగా నీ గృహం ఉండాలి, నువ్వు అనేకలకు మేలుకరమైన గృహంగా ఉండాలి. 31 సామెతలు 31 అంతా ఇదే చెప్తా ఉంటుంది. ఇదిగో అది తెల్లవారుజామున లేస్తుందట ఆ తల్లి. ఎప్పుడమ్మా? తెల్లవారుజామున లేస్తుందట. ఇక అత్తగారు లేవకముందే లేస్తూ ఉంటుంది, మావి లేకముందే లేస్తూ ఉంటుంది. 31 సామెతలు 31 చదవబడతారు అన్నమాట. తెల్లవారుజామున లేస్తుంది, మొత్తం చక్కబెట్టేస్తుంది. ఎప్పుడు లేచిందో, ఎప్పుడు కోడి కూసిందో, ఎప్పుడు పళ్ళు చక్కబెట్టిందో, ఎలాగ భర్తని చాకచక్యంగా తన దగ్గర మేలుకుంటుందో, ఎప్పుడు ప్రార్థన చేస్తుందో, కుటుంబం అంతటిని దేదీప్యమానంగా అనేకులకి ఏమైందో తెలుసండి, చదవని పెడతారు అన్నమాట. ఆమె చీకటితోటి లేచిపోయి తన ఇంటి వారందరికీ, తన ఇంటి వారందరికీ, నేను చాలాసార్లు చెప్తాను, నేను అత్తగారికి చెప్తాను, కోడలికి చెప్తాను, అమ్మకి చెప్తాను, ఆడపడికి చెప్తాను. మీరు ఆలోచించేయండి. ఇదిగో నీ అత్తగారు ఒక విధంగా, మీ అమ్మని ఒక విధంగా, ఎప్పుడు 2 కళ్ళు ఉండకుండా, నాకు పక్షపాతం లేకుండా స్వస్థ బుద్ధి అంటాడు కదా, స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. మంచి బుద్ధి ఏంటంటే ఆరోగ్యం కలిగించే మా హితవాక్యం. అదే చెప్తారు, మాట చెప్పేసి నేను ముగిస్తాను, చాలా సమయం అవుతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుని వాక్యము మీకు చెప్తున్నానమ్మా ఈ మాట, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకునే వారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పచ్చు, మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని బోధించుము అంటాడు అపోస్తలుడైన తిమోతికి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తారు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, దేవుని వాక్యం దూషింపబడకుండా ఉండాలి, అదొక్కటే లక్ష్యం. నిన్ను చూసి మనుషులు మీ సత్క్రియలను చూసి, భగవంతుని ఏం చేయాలి తెలుసండి, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి, వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపచేయాలి. అది సాక్ష్యం. నువ్వు వెళ్తూ ఉంటే నీ వెనకాల సువాసన రావాలి. ఏ సువాసన రావాలి? క్రీస్తు వాసన రావాలి. నేను మొన్న మరి వాక్యం ధ్యానం చేస్తూ 2 వ్యక్తులు ఉన్నారు అందులో. ఆ వ్యక్తులు అంటే ఇప్పుడు చెప్పడం సందర్భం కాదు కానీ, 21 సామెతలు 21లో 2, ఒకటి జగడగుండంట. జగడగుండుగా అంటూ ఉండడం కంటే అరణ్యంలో మూలం కూర్చోవడం బెటర్ అంటాడు. ఇంకొక పైన ఉంటుంది ఇంకొక మాట. ఇంకొకటి ఎవరన్నా
జగడకుండి గయ్యాలి. గయ్యాల మీద గయ్యాలతో కాపం చేయడం కంటే మిద్ది మీదకి వెళ్ళిపోయి ఎవరికి కనపడినా మూల దాక్కోవడం కరెక్ట్ చెప్పే మాట చెప్పే. అలాగే భర్తకు కూడా చెప్తారు. మా అనుష కాదు, మా అనుష మా అమ్మాయి కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నాను. నీకు కూడా నేను చెప్తున్నాను అమ్మ, మనం భార్య ఎప్పుడు ఉండి డబ్బు ఉన్నప్పుడు ఎప్పుడు పొంగిపోతూ ఉండాలి. నీ పక్కన ఉంటే ఆయన ఉంటే చాలు. నాకు పూర్తిగా ఎప్పుడు అవుతుంది తెలుసామా? నేను ఈ మాట చెప్తున్నాడు, మీరు వాక్యము దూషింపబడకుండా ఉండేటట్టు ప్రవర్తించాలి, అంతే చాలు. నా ద్వారా నన్ను బట్టి భగవంతుని నామాన్ని దూషణ కలగకూడదు. నా నామాన్ని బట్టి నా కుటుంబానికి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాట మంచి మాట రావాలి, చెడు మాట ఎప్పుడు రాకూడదు. తర్వాత అయ్యగారికి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అటువలే స్వస్థ బుద్ధి గలవారు ఉండవలనని యవన పురుషులను హెచ్చరించింది. ఏమన్నాడండి? అటువలే స్వస్థ బుద్ధి గలవారే. ఈయనకి స్వస్థ బుద్ధి కావాలి, నీకు స్వస్థ బుద్ధి కావాలి. అది ఆరోగ్యకరమైనటువంటి వాక్యం బోధించాలి. మీకు మాట్లాడేటప్పుడు, మీ భార్యతో మాట్లాడేటప్పుడు ఆమెకి దాన్ని ఏమంటారు, ఆ మాట దాని గ్లూకోజ్ లాగా ఉండాలి. గ్లూకోజ్ అంటే ఈ మధ్య గ్లూకోజ్ తాగట్లేదు అనుకోండి. గ్లూకోజ్ తాగితే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది కదండి. గ్లూకోజ్ తాగితే ఇన్స్టాంట్గా ఎనర్జీ వస్తుంది. టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు ఇస్తున్నారు, అంతకుముందు గ్లూకోజ్ ఇచ్చేవారు. గ్లూకోజ్ లా ఉండాలి ఈ మాట. అయ్యా బలం వచ్చే, సంతోషం రావాలి, సంబరం ఉండాలి, ఎప్పుడు అదే ఉండాలి. ఎప్పుడు డబ్బు ఉన్నప్పుడే కాదు, ఆరోగ్యం అన్ని ఇష్టాలు మనం అప్పుడే సంతోషంగా. మన నాకు ఆ వాక్యము నువ్వు బాగా వంట పట్టించుకుంటే మోకాళ్ళు వస్తాయి. నేను ముగిస్తాను, మోకాళ్ళు వస్తాయి. వాక్యము మోకాళ్ళు వచ్చినప్పుడు పరిశుద్ధత వస్తుంది. మేము లేదంటే పరిశుద్ధత ఉంటే ప్రభువు నీ మధ్యలో ఉంటాడు. మనం నమ్మకంగా ఉంటాం. చెప్తున్నాడు, వాక్యం ఎక్కువ ఉంటే ఆయనతో ఉంటే అదే వాసన వస్తుంది అండి. నేను ఉదాహరణ చెప్తాను. మల్లెపూల గంపలో 5 రూపాయలు వేయండి, లేదా 10 రూపాయలు వేయండి. ఈ పక్కనే ఆ చేపల గంప ఉంటుంది, ఆ చేపల గంపలో 10 రూపాయలు వేయండి. చేపల గంపలో 5 నిమిషాలు ఉంటే ఏం వాసన వస్తుంది? చేపల వాసన వస్తుంది. మల్లెపూల గంపలు ఉంటే ఏం వాసన వస్తుంది? అనగా నువ్వు క్రీస్తు వాసన రావాలంటే వాక్యంతో ఉండాలి. క్రీస్తు ఆయన ముఖం మీద 275 మంది కాంట్రించి ఉమ్మేశారండి. కాంట్రం నుంచి ఉమ్మేస్తే ఆయన తుడుచుకొని మీరేం చేస్తున్నారు ప్రభు, ఇదేం వెళ్తున్నారు. మనకు అంత శాంతమూర్తులం కాదు, అవునో నాకు తెలియదు. కానీ మన ఆయనలో ప్రభు వారు కోరుకున్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు వారు వల్ల ఉండాలని. అన్నిట్లో 275 మంది కాంట్రించి ఉమ్మేస్తే, ఎవరైనా దగ్గితేనే ఉమ్మేస్తేనే మొక్క మీద తట్టుకోలేనటువంటి జీవితాలు మనకి. అందుకే భగవంతుని దగ్గర ఒకరి కొరకు ప్రభు మనసు కలిగి ఉండాలని, ప్రభువులకు భయపడాలని, ఇద్దరు ఆయనకు లోబడి ఉండాలని వాక్యంతో ఉండండి. ఎక్కువ వాక్యంతో ఉండండి. తప్పకుండా ఆయన వైపు చూస్తే మీకు ఆటోమేటిక్ మిగిలినన్ని గెంటుకుంటూ వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం. ఏ రోజు ఆ రోజే అడుగుతూ ఉండాలి. తండ్రిని ఏ విధంగా అడుగుతామో ఏ రోజు అవసరం ఆ రోజు అడుగుతూ ఉండాలి భగవంతుడు. అప్పుడు ప్రార్థన. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, మాలో ఉంటాయి ఎప్పుడు మోకాళ్ళే ఉంటాయి, ఎప్పుడు డబ్బులు ఉన్న మా జేబులో. ఎందుకు రోజు గోదాడాలి? ఏ రోజు అవసరం అదే రోజు తీర్చబడుతుంది, సంతోషం అనిపిస్తాం. మీరు ఆలోచన అన్ని కానీ మా విశ్వాసం ఆయన వైపే. విశ్వాసం మనకు కట్టి దానిని కొనసాగించేవాడని మా జీవితాలు ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన వైపు చూస్తే, ఆయనతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటాయి. చివరిగా ఒక మాట చెప్పేస్తే కార్యక్రమాన్ని ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్నది. ఏం చేయాలమ్మా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్నది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. ఎన్నో సార్లు మీరు అన్నటువంటి మాటలు మరలా జ్ఞాపకం చేస్తాను. మీరు అభివృద్ధి చెందాలి. మీకు మరలా వచ్చినప్పుడు నెహమ్యా గారు ప్రార్థన చేసిన రీతిగా మరలా మేము మొట్టమొదటి పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు మేము రావాలి, మమ్మల్ని పిలవాలి. ఎక్కడ ఏది? చర్లపల్లి పిలుస్తావా? లేకపోతే మెహదీపట్నం మీ బ్యాంక్ దగ్గర పిలుస్తారా? లేదా ఇంకొక ఎక్కడమ్మా మీది? ఈసీఎల్ దగ్గర. ఈసీఎల్ మీ చిన్న అక్కడికి పిలుస్తారా? అది మీ ఇష్టం. గాడ్ బ్లెస్. దేవుడు నిన్ను, నీ భార్యను అమితంగా దీవించింది కాక. ఆయనతో ఉంటే, ఆయన పిలిస్తే ఆయన మీ దగ్గరికి వస్తారు. మీరు ప్రార్థన చేయకపోవడం అంటే ఆయన పిలవడం,
ప్రార్థన చేయండి, ఎప్పుడు లేచిన వెంటనే ప్రార్థన చేయండి, వాకింగ్ చదవండి, పరిశుద్ధత కొరకు ప్రాకులాడండి. మిగిలిన అవసరతలన్నీ వాటంతా అదే గెలుచుకుంటూ వస్తాయి, అవసరతలన్నీ తీరుతాయి. ఎలా గడిస్తుందో ఆ రోజు మీకు అర్థం కానంతగా నిన్ను దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీ ఇంటిని దేదీప్యమానంగా అనేకులకి నీ గృహం అప్పిచ్చే గృహంగా ఉంటుంది. నీ గృహం అందరి కొరకు ఎంతో మంది అయా మాకు ఆరోగ్యం బాగోలేదు, వారికి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఆ సమస్యలు ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేయండి అని గొప్ప ప్రార్థన పరుల కుటుంబంగా ఉంటుంది. భగవంతుడు మీతో ఉంటాడు. ఆయనే ఆశీర్వాదం ఉంటే ఆశీర్వాదాలకు అంటే ఏంటి తెలుసండి? ఆశీర్వదించి ప్రభు అంటే భగవంతుడు మనతో ఉండడం. ఆయన మన ఇంట్లో ఉన్న మనకు లోటు అని చెప్పండి. అంతే భగవంతుడు మరలా చెప్తాడు, ఇదిగో ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకం ఏది నాకు అక్కర్లేదు ప్రభు అంటూ, ఒకవేళ నా హృదయం కృషించిపోయినా, శరీరం కృషించిపోయినా నిత్యము ఏమన్నాడండి? నిత్యము 13వ కీర్తన నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. చాలు, నువ్వు ఆశ్రయంగా ఉన్నావు, దుర్గంగా ఉన్నావు, కొండగా ఉన్నావు, కోటగా ఉన్నావు. ఇదిగో నా ప్రభు నా స్థావరాలన్నీ చుట్టూ సురక్షితంగా ఉన్నావు, నాకు భయమేంటి? భరోసాగా భగవంతుని మీ మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడే మంచి బాండింగ్ ఉంటుంది. ఎవరితో ఏం చెప్పుకోకూడదు. ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయండి. ఇద్దరు మాకురెళ్ళండి. మీ అత్తగారితో నువ్వు చెప్పొద్దు, ఆ అత్తగారితో ఆయన చెప్పొద్దు. ఎవరితోటి ఇద్దరు మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడా అయిపోయింది అక్కడితో సమస్య. అందుకే నాకున్న అనుభవం ఇది. ఎవరికైనా మీ భార్యాభర్తలు ఎదురు చెప్తున్నాను, ప్రార్థనలో ఉండండి. తర్వాత మీ కుటుంబాలన్నీ చల్లగా ఉంటాయి. మీరు చల్లగా ఉంటే మీ కుటుంబాలన్నీ చల్లగా ఉంటాయి. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని